అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ చేయూత పథకం ద్వారా అందించే 4000 పదార్ల కోసం కోటి కండ్లతో ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 50 నుండి 60 లక్షల మంది ఆసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో పొందుతున్నారు. అయితే వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్, తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దీని గురించి మీకు తెలియజేయబోతున్నాను. మీరు ఖచ్చితంగా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 45 ఎజెండాల గురించి చర్చించింది. ఇందులో 6 గ్యారంటీల పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉన్న ఆదాయం ఏ విధంగా ఏ రోజున ఎలా ఈ పథకాలు ప్రవేశపెట్టాలి అనే ఒక కాలపట్టిక గురించి చర్చించింది. ఇందులో భాగంగా మొదటిది రేషన్ కార్డ్, ఇక రెండోది రైతు భరోసా పెట్టుబడి సాయం, ఇక మూడోది ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది రైతు రుణమాఫీ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని అంశాలకి ఒక కీలకమైనది రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి రాబోయే సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టబోతుంది. అంతకంటే ముందు ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే, కొత్తగా దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు గతంలో పెండింగ్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన తుది జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 15వ తారీఖు నాడు విడుదల చేయబోతుంది. మొత్తం జాబితా 50 నుండి 60 లక్షల మంది ఉండబోతున్నారనే సమాచారం అయితే అర్థమవుతుంది. ఈ జాబితా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాల కోసం అన్నీ కూడా డేట్స్ ఫిక్స్ చేసుకొని పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించబోతున్నారు. ఈ సబ్ కమిటీ ఈ రేషన్ కార్డు గైడ్లైన్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే పథకాలకి ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది వివరించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 31,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీకి కూడా ఈ రేషన్ కార్డు లేని వారికి చేయలేదు. రేషన్ కార్డులో తప్పులున్న వాళ్ళకి చేయలేదు. రేషన్ కార్డులో ఉద్యోగం కలిగి ఉన్న వ్యక్తి కుటుంబానికి కూడా రుణమాఫీ కాలేదు. దీని ఆధారంగా చూస్తుంటే రాబోయే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి కూడా రేషన్ కార్డులో కుటుంబంలో అందరికీ కలిపి 5 ఎకరాలు లేదంటే 10 ఎకరాలు లిమిట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం పంట ఆర్థిక సాయం అందించబోతుందనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్, అలాగే వికలాంగులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఆ పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో డబల్ పెన్షన్ పొందుతున్న వాళ్ళు 5,000 మందిని గుర్తించారు ఇప్పటికే. ఇక మిగతా వారిని కూడా గుర్తింపే ప్రక్రియ కొనసాగుతుంది. తుది జాబితాను సీఎం గారి ముందుకి రాష్ట్ర ఉన్నతాధికారులు అందించబోతున్నారు. ఆ నిర్ణయం అనంతరమే ఆ జాబితాని ఆమోదం తెలపగానే కొత్త రేషన్ కార్డులతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ నిధులను విడుదల చేయాలన్న ఆలోచనతో తెలుస్తున్నది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4,016 రూపాయలు అనేవి సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఈ నెల 20 నుండి 31 వరకు రావచ్చనే సమాచారం తెలుస్తుంది. అలాగే ఈ ఆసరా పెన్షన్కి కావాల్సిన బడ్జెట్ 23,000 కోట్లు అయితే ప్రతిపాదన పంపినది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మాత్రం 15,000 కోట్లే. గతంలో 12,000 కోట్ల సుమారుగా ఉండేది. కేవలం ఈ 4,000 పదార్ల పథకాలు ఉండగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల పెంపు అనేది కాస్త క్వశ్చన్ మార్క్గా ఉన్నది. నిజంగానే పెంపు చేసినా కూడా లబ్ధిదారులకి డబ్బులు ఎంపడే అందిస్తారా అనే అంశంపై చాలామందిలో తర్జన భర్జన ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన ఆగస్టు 14వ తారీఖు నాడు ముగింపబోతుంది. విదేశీకి వెళ్ళిన వారు స్వదేశీకి రాబోతున్నారు. 15వ తారీఖు నాడు వైరాలో ఒక సభ ప్రాంగణంలో ఒక సమావేశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే పథకాల గురించి ప్రస్తావన ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు ఆధారంగా ఆసరా పెన్షన్ల కేటాయింపు చేయబోతుందనే సమాచారాన్ని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేసుకున్నాను. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో వీడియోల ద్వారా మీకు తెలియజేస్తుంటాను. మన ఛానల్ ద్వారా మీరు అలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.